1973 నాటికి భారతదేశంలో విదేశాల కరెన్సీ, విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు కొరత ఏర్పడినవి. ఇలాంటి పరిస్థితులలో భారత ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్యపు నిల్వలను పరిరక్షించడానికి, విదేశాల కరెన్సీని పెంచడానికి, విదేశీ వ్యాపార చెల్లింపుల సమస్యను పరిష్కరించడానికి 1973లో ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ని ప్రకటించింది. ఈ చట్టం ప్రకారము విదేశాల కరెన్సీని సంరక్షిస్తారు, విదేశీ పెట్టుబడులను నియంత్రిస్తారు. అదేవిధంగా విదేశీ మదుపర్లు భారతదేశపు కంపెనీల వాటాలలో ప్రభుత్వ అనుమతి లేకుండా 40% కంటే ఎక్కువగా వాటాలు కొనకూడదు. మరి ఎవరైనా భారతీయులు కానీ విదేశస్తులు కానీ ఐఎన్ఆర్ని అంటే రూపాయిని విదేశీ కరెన్సీలోకి మార్పిడి చేయాలన్నా, విదేశీ కరెన్సీని రూపాయిలోకి మార్పిడి చేయాలన్నా ఆర్బీఐ ఏజెంట్ ద్వారా ఆర్బీఐ నిర్ణయించిన రేటు ప్రకారమే చేసుకోవాలి. మరి ఎవరైనా ఆర్బీఐ అనుమతి లేక ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ మదుపర్లు కానీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన, లేక ఎవరైనా భారతీయులు ఐఎన్ఆర్ని విదేశాల కరెన్సీలోకి మార్పిడి చేసుకోవాలన్నా వాళ్లపైన కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది.